నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. సో అందులో అందరికీ తెలిసిందే, టాప్ డైరెక్టర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రాజమౌళి గారి పేరు, ఆయన వైఫ్ రమా గారి పేరు కూడా బాగా వినిపిస్తోంది. సో రాజమౌళి గారికి సన్నిహితుడైనటువంటి వ్యక్తి, అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని అనుకోవచ్చు. సో ఆయన చేసినటువంటి వీడియో అది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి తుంగులు అన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రవి గారు. నమస్తే అండి. సో వీడియో మీరు కూడా చూసే ఉంటారు కదా. సో రాజమౌళి గారి క్లోజ్ ఫ్రెండ్, ఆల్మోస్ట్ 34 years ఆఫ్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఆయన ఆ వీడియోలో కూడా మెన్షన్ చేశారు. బట్ ఆయన చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, రమ రాజమౌళి అండ్ రాజమౌళి నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు అనేటువంటి మాటలు, ఇది నా మరణ వాంగ్మూలం, కావాలంటే మీరు లై డిటెక్టర్ పెట్టి టెస్ట్ చేసుకోండి, ఇలా చాలా మాటలు మాట్లాడారు ఆయన. అసలు దీని గురించి దీన్ని ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా తీసుకోవాలి అంటారు ప్రజలు? సో రాజమౌళి ప్రస్తుతం ఎవరు అవునన్నా కాదన్నా ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ అండి. సో నెంబర్ 1 డైరెక్టర్. బాహుబలితో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆస్కార్ అవార్డు కూడా, RRRతో ఆస్కార్ అవార్డు కూడా సాధించాడు. సో ఇంత స్థాయికి వెళ్ళిన వ్యక్తి మీద ఈ మధ్యకాలంలో ఇంతవరకు ఎప్పుడు రాలా. సో నాకు రాజమౌళి సినిమాలు మనం 2000 నుంచి చూస్తున్నాం. మామూలుగా స్టూడెంట్ నెంబర్ 1, నిన్ను, సింహాద్రి, ఇవన్నీ చూసాం. అప్పటి నుంచి కూడా రాజమౌళి ఇట్లా సినిమాలు తీసుకుంటూ వస్తున్నాడు. సో ఇన్నేళ్ల కెరీర్లో రాజమౌళి గురించి కానీ ఆయన కుటుంబం మీద కానీ ఇంతవరకు ఎవరు ఇలాంటి ఆరోపణ చేయలేదు. ఇంతవరకు ఎవరు ఇలాంటి ఆరోపణ చేయలేదు. అంటే ఒక వ్యక్తి నిజంగా కొంచెం ఏదన్నా తన కింద పనిచేసే వాళ్ళ పట్ల దురుసుగా వ్యవహరించడం కానీ, కొంచెం వాళ్ళని ఇబ్బందులు గురి చేసే అలా వ్యక్తి అయితే కనీసం ఎక్కడో చోట చిన్న ఒక లీక్ అనేది బయటకు వచ్చింది. సో ఏదో సందర్భంలో ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తారు. సో కాబట్టి గత 25-30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు ఒక వ్యక్తి సడన్గా వచ్చేసి ఇలాగ ఆరోపణలు చేయడం అనేది నాకు ఎందుకో కరెక్ట్గా అనిపిస్తుంది అండి. అదేదో బహుశా అతనికి, రాజమౌళి గారికి అతనికి ఉన్న ఏదైనా వేరే విషయంలో విభేదాలు వచ్చి ఉండొచ్చేమో, కానీ అందువల్ల అతను బయటకు వచ్చి ఉండొచ్చు. అందువల్ల అలాంటి ఆరోపణలు చేసాడేమో అనిపించాలి. కానీ అది కూడా ఇంకా ఆయన వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలే తప్ప అవతల ఇప్పుడు అది తప్పని ఒప్పని అదంతా పోలీసులు తీరుస్తారు. ఒకవేళ ఆయన కేసు పెడితే, ఒకవేళ ఆయన చనిపోయి మరణ వాంగ్మూలం అన్నారు, మరి ఆయన చనిపోయారా లేరా ఇంకా మిగతా అఫీషియల్గా అయితే ఎక్కడ బయటికి రాలేదు. పోలీసులు కూడా అదే ఎంక్వైరీ చూస్తున్నారు. ఎంక్వైరీలో అసలు నిజాలు తేలుతాయి. అయితే ఏంటంటే ఇప్పుడు ఇన్నాళ్ళు బట్టి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి గురించి, రాజమౌళి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఆయన ఎలాంటి వాడు అంటే పని విషయంలో రాక్షసుడు, అందులో ఎలాంటి డౌటు లేదు. సో మిగతా విషయాల్లో కూడా చాలా పొలైట్గానే ఉంటాడు, అంత నీట్గానే పని చేయించుకుంటాడు. లేకపోతే ఇంతమంది హీరోలతో, ఇంతమంది టెక్నీషియన్స్తో ఎన్ని సినిమాలు, ఇంత అద్భుతమైన అవుట్పుట్ తీయలేడు కదండి. సో కాబట్టి ఎదిగే క్రమంలో కొంతమంది రకరకాల వ్యక్తులు వచ్చి తమకు నచ్చకో లేకపోతే తమ మాట వినలేదనో, తమకు అంతగా పెద్దగా ప్రయారిటీ ఇవ్వటం లేదనో ఇలాంటి ఆరోపణలు చేయటం సహజం. సో అది ఒక్కోసారి ఒక టైంలో బయటకు వస్తూ ఉంటాయి. ఇది ఇప్పుడు బయటకు వచ్చింది అంతే తప్ప, అంతకుమించి నేను అనుకోవడం ఏంటంటే రాజమౌళి అలాంటి వ్యక్తి కాదు. సో ఇదంతా ఏదో కుకుడు స్టోరీలో ఉంది తప్ప, లేదా ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్తో లేదా ఏదన్నా వేరే కారణాలతో ఆరోపణలు చేసి ఉండొచ్చు. నేనైతే మాత్రం అవి పూర్తిగా ఆరోపణలనే నమ్ముతున్నాను. అందులో ఎలాంటి వాస్తవం ఉండకపోవచ్చు. అంటే ఆ ఆరోపణలు చేసినటువంటి ఉప్పలపాటి శ్రీనివాస్ గారు చెప్పడం ఏంటి అని అంటే, సో మాది 34 years ఆఫ్ ఫ్రెండ్షిప్, ఎప్పటి నుంచో మేము కలిసి ఉంటున్నాము. మధ్యలో వచ్చిన ఒక అమ్మాయి వల్ల, అంటే మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ఒక మహిళ వల్ల విడిపోవడం, యుద్ధాలు జరగడం విన్నాను. అదే మా లైఫ్లో జరుగుతోంది. సో రమ వల్ల మేము విడిపోతున్నాము, మేము కలిసి ఉందామని చెప్పేసి ఆయన కూడా అన్నాడని ఇలా చాలా వ్యాఖ్యలు చేశారు. సో వీటన్నిటిని నమ్మాలా వద్దా అనేటువంటి క్వశ్చన్ అందరిలోనూ రైజ్ అవుతుంది. సో ఈ వ్యక్తి కూడా ఏంటంటే చాలామందితో, అంటే ఇండస్ట్రీలో బాగా నోన్ పర్సన్స్ దగ్గర నేను MM కీరవాణి గారు, ఇంకొంతమందితో కూడా నేను వర్క్ చేసిన కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ దట్టు 2-3 సార్లు చెప్పారు, నేను పాపులారిటీ కోసం ఈ వీడియో చేయట్లేదు అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. సో అంటే ఆయనకి అంత పాపులారిటీ వస్తుందని కూడా అనుకోవట్లేదు వీడియో చూసిన తర్వాత కొంతమంది చెప్పేటువంటి మాట. ఏమంటారు దీని గురించి? సో ఆయన ఇండైరెక్ట్ చెప్పాడండి, పాపులారిటీ కోసం చేయట్లేదు అన్నట్టుగానే పాపులారిటీ కోసం పాకులాడుతున్నాడేమో అనిపించింది నాకు. ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద ఎవరో ఒకరి మీద ఆరోపణలు చేయొచ్చు. అయితే ఆరోపణలు చేసే ముందు తనకు తెలిసిన వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే త్వరగా పాపులర్ అవ్వచ్చు. అందులోనూ అతను ఇండియా వైడ్ తెలిసిన వ్యక్తి అయితే ఇంకా పాపులర్ అవ్వచ్చు అనే, తొందరగా పాపులర్ అవ్వచ్చు అనే యాంగిల్లో కూడా ఆయన ఆరోపణలు చేసి ఉండొచ్చు. సో ఆరోపణలు ఇప్పుడు ఒక ఇద్దరు మంచి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరే మంచి స్నేహితులు అనుకుందామండి. మంచి స్నేహితులు విడిపోవడానికి ఒక పెద్ద కారణాలే అవసరం లేదు. కేవలం తన పాటలు పాడుకుంటున్నారని, కేవలం తన పాటలు స్టేజ్ మీద పాడుతున్నారని 60 ఏళ్ల బంధానికి స్వస్తి చెప్పారు అది SP బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా. ఆ విషయం మీకు గుర్తుందా? తన ట్యూన్స్ బయట స్టేజ్లో పాడుతున్నారని చెప్పి ఇళయరాజా SP బాలుకి నోటీసులు పంపించారు, తన కంపోజ్ చేసిన పాటలు పాడొద్దని. నోటీసులు పంపించారు. సో అది వాళ్ళిద్దరి మధ్య పెద్ద దుమారం అయింది. ప్లస్ వాళ్ళిద్దరు విడిపోయారు.
ప్లస్ అలాంటి కానీ గతంలో ఒక 40 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఇళయరాజా అనే వ్యక్తి ఇండస్ట్రీ రావడానికి కారణం ఎస్పి బాలు. ఆయనకు ఒక ట్రూప్ ఉండేది. ఆ ట్రూప్లో ఇళయరాజా హార్మోనియం ప్లస్ అవి వాయించాడు అనమాట. అలా ఇళయరాజాని తీసుకొచ్చి ఇళయరాజాని దగ్గరుండి ఎంకరేజ్ చేసి ఒక స్థాయి తీసుకొచ్చిన వ్యక్తి ఎస్పి బాలు. సో అలాంటి ఎస్పి బాలు మీద ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, నా పాటలో నువ్వు స్టేజ్ మీద ఎలా వాడతావు, దాని మీద నువ్వు మానిటరీ బెనిఫిట్స్ ఎలా తీసుకుంటావు అని చెప్పి. సో ఒక వ్యక్తికి చెడిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఏం కావసరం లేదండి, చిన్న చిన్న కారణాలు ఉండొచ్చు. ఆ చిన్న కారణాలు ఒక అవతల వ్యక్తి యాంగిల్లో చాలా పెద్దగా ఉండొచ్చు, యువతల వ్యక్తి యాంగిల్లో చాలా చిన్నగా ఉండొచ్చు. సో నేను అనుకోవడం ఏంటంటే ఈ రాజమౌళి వ్యవహారంలో కూడా ఏదైనా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ గతంలో ఉండుంటుంది. సో ఇప్పుడు ఈయన పేరు మనం ఇంతకుముందు ఎప్పుడు ఇండస్ట్రీలో వెళ్ళాలి, సో అంతా ఇప్పుడు బిహైండ్ ద స్క్రీనే ఉన్నట్టున్నారు ఆయన. సో ఆయన పేరు ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు సడన్ గా ఎలాగ మరణ వాంగ్మూలం అని చెప్పి ఆరోపించేశారు. మరి దీనికి సంబంధించి బికాస్ ఆఫ్ రాజమౌళి నాకు ఫ్యామిలీ కూడా దూరం అయిపోయింది, పిల్లల్ని నన్ను కానీ రాజమౌళిని కానీ అంటే పప్ప డాడీ అనేటువంటి ఉద్దేశంలోనే పిలుస్తారు. అలానే ఇప్పుడేమో వాళ్ళెవ్వరూ కూడా నాకు రావట్లేదు, నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడారు. అంత అవసరం ఏంటి? అదేనండి, ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా పూర్వాపరాలు పూర్తిగా బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం కేవలం ఆరోపణలు చేశారు. మరి ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు అవతల టీం నుంచి, ఇప్పుడు రాజమౌళి టీం నుంచి ఇంతవరకు దీనికి సంబంధించి రెస్పాన్స్ ఏం రాలేదు. సో వాళ్ళు ఖండిస్తున్నట్టుగా లేదని అయితే ఇది తప్పని అయితే ఏదైనా స్టేట్మెంట్ అయితే రాలేదు. నాకు తెలిసి వాళ్ళు సాయంత్రానికి కానీ రేపు కానీ రావచ్చు. నేనైతే మాత్రం ఇది పూర్తిగా ఫాల్స్ ఎలిగేషన్ అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక స్టేజ్లో ఉన్న వ్యక్తి, ఒక పై స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు సర్వసాధారణం. నేను గత 20 ఏళ్ళ నుంచి ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీలో అన్ని చూస్తున్నాం కదా. ఇండస్ట్రీలో ఇప్పుడు రాజమౌళి సంబంధించి ముందు అతను మిస్బిహేవ్ చేశాడని చెప్పి, అయితే వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టాడని చెప్పి, వీళ్ళని సినిమాల నుంచి తీసేసాడని చెప్పి, సినిమా క్రాష్ మీద చేసుకున్నారని ఎక్కడ రాజమౌళి అనే టీం మీద ఎక్కడా కాంట్రవర్సీ లేవండి. సో వాళ్ళ పిల్లల విషయంలో కానీ ఆయన విషయంలో కానీ, ఆయన కోపం వస్తే గట్టిగా అరుస్తారు, లేకపోతే మైక్ పగల కొడతారు అన్న 2-3 కామెంట్స్, అది కూడా మన త్రిబుల్-ఆర్లో ఎన్టీఆర్ చెప్పడం వల్ల బయట ప్రపంచానికి తెలిసింది తప్ప అంతకుముందు రాజమౌళి సంబంధించి అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమి లేవండి. సో కాబట్టి ఇదేదో మొత్తానికి ఆయన ఏదో ఫ్రెండ్షిప్లో ఎక్కడో చిన్నగా చెడు ఉంటుంది, ఆ ఫ్రస్ట్రేషన్తో తనకన్నా గొప్పగా అయిపోయాడు అన్న ఒక కారణంతో అలా బయటకు వచ్చి అలా స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చండి. అది అంతకుమించి నాకు తెలిసి ఇది ఉండదు. నేను అనుకుంటే ప్యూర్లీ గుడ్ స్టోరీ అనుకుంటా. ఓకే, మరి ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో రమాన్ రాజమౌళి గారి పైన, మరి వాళ్ళు స్పందిస్తారా లేకపోతే స్పందించాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి భావిస్తారు ఏంటనేది చూద్దామండి. థ్యాంక్స్ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ అండి.